ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఇక ఓవరాల్ గా మనకు అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ మళ్ళీ జాయిన్ అవుతున్నారు మనతో పాటు. లోకేష్, ఏదైతే 119కి చేరింది వీసీకే మద్దతుతో టీవీకే సంఖ్య బలం, ఇప్పుడు ఏకంగా ఐయుఎంఎల్ మద్దతుతో 121కి చేరినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి లోకేష్? ఖచ్చితంగా ఏదైతే విజయ్కి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 దాటి 121 స్థానాలకి ఆయన సొంతం చేసుకోగలిగారు. ఆ మద్దతును కూడగట్టుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. సో వాటన్నిటికి సంబంధించినటువంటి మద్దతు లేఖలతో గవర్నర్కి సమర్పించాల్సి ఉంది. అయితే గవర్నరు కేరళ ప్రయాణం అవుతున్నారు కాబట్టి అంతలోపు 7 గంటల 10 నిమిషాల లోపు గవర్నర్ అపాయింట్మెంట్ దొరికితే మాత్రము ఇటు టీవీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున దగ్గర నుండి కూడా ఆ లేఖల నుంచి పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ లేని పక్షంలో గవర్నర్ కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది నిన్న 3వ భేటీలో. అయితే మెయిల్ చేయండి, ఒకవేళ రాని పక్షంలో లేదా అపాయింట్మెంట్ దొరకని పక్షంలో అంటూ కూడా ఆప్షన్ ఉంది కాబట్టి ఆ ఆప్షన్ కూడా యూజ్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా వన్స్ గవర్నర్కి ఆ లేఖలన్నీ అందిన తర్వాత ప్రభుత్వ నిర్మాణానికి కావచ్చు, ప్రభుత్వ ఏర్పాటుకి కావచ్చు, అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి కావచ్చు ఆ గవర్నర్ నుండి అనుమతి లభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సోమవారమే మంచి ముహూర్తంగా భావిస్తున్నట్లుగా కూడా టీవీకే వర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం. సోమవారము నెహ్రూ ఇండోర్ స్టేడియం కేంద్రంగా కూడా ఇటు టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి సంతోషకరమైనటువంటి వార్త నేపథ్యంలోనే ఇటు టీవీకే సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రేసీ రైట్ లోకేష్, అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రెసెంట్ లోక్ భవన్ కు టీవీకే చీఫ్ విజయ్ బయలుదేరినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏమన్నా ఉందంటారు? అపాయింట్మెంట్ అయితే కోరడం అయితే మాత్రం వాస్తవము, అందుకు బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. అపాయింట్మెంట్ లభిస్తే అంటే 7 గంటల 10 నిమిషాల వరకే గవర్నర్ ఉంటారు కాబట్టి అంతలోపు రీచ్ అయ్యగలిగితే మాత్రం ఖచ్చితంగా విజయే సొంతంగా వెళ్ళి అనుమతి లేఖలను అయితే మాత్రము అందజేసేటువంటి పరిస్థితి అయితే. ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామము. మొదటిసారిగా కూడా రాజకీయ పార్టీ స్థాపించి ఇటు తమిళ రాష్ట్రంలో ఇటు ప్రజల మద్దతుతో ఆయన యొక్క విశ్వాసాన్ని, ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి విజయ్ మద్దతు కూడగట్టుకోవడంలో కొద్దిగా ఒకంత ఆలస్యమైనప్పటికీ, 5 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి అందుకు అన్ని మార్గాలు, అన్ని అవరోధాలు దాటుకొని వచ్చాడు కాబట్టి ఏదైతే గవర్నర్ దగ్గర నుండి కూడా అనుమతి ఎస్ అనేటువంటి పదాన్ని వినడానికి స్వయంగా టీవీకే అధినేత విజయే వెళ్తున్నాడు అనేటువంటి సమాచారం కూడా ఉంది. సో మొత్తం మీద గవర్నర్ కనుక అపాయింట్మెంట్ కనుక ఇచ్చి ఉంటే స్వయంగా విజయే వెళ్ళి అనుమతి పత్రాలను అందజేస్తారు. వెంటనే గవర్నర్ దగ్గర నుండి కూడా ఎస్ అనేటువంటి పదాన్ని అనుమతి లభించింది అనేటువంటి పదాన్ని చెవులారా విన్న తర్వాత ఆయన వచ్చి ఇటు టీవీకే వర్గాలకు కావచ్చు, అదేవిధంగా తన అభిమానులకి, కార్యకర్తలకు చాలా క్లియర్గా ఒక ప్రకటన చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేసీ రైట్ లోకేష్, అయితే ఇప్పటికే లోక్ భవన్ కు స్టార్ట్ అయ్యారని తెలుస్తోంది టీవీకే చీఫ్ విజయ్. మరి అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది? ఒకవేళ మీరు చెప్పినట్టుగా దొరకకపోతే మెయిల్ చేసే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఓకే అయిన తర్వాత ఉండే ప్రాసెస్ ఏంటంటారు? వన్స్ మద్దతు లేఖలు స్వీకరించిన తర్వాత మొదటి నుంచి గవర్నర్ చెప్తున్నది ఒకటే, ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగరు ఎవరెవరు ఏ పార్టీల నుంచి మద్దతు కూడగట్టాడు అనేటువంటి అనుమతి లేఖలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుమతి లేఖలు కావాల్సి ఉంది. సో అనుమతి లేఖలు అయితే మాత్రం తనకు అందజేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ నిర్మాణానికి, ప్రమాణ స్వీకారానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు. అటువంటి అవరోధాలు కూడా తాను ఇటు సృష్టించబోను. అది కాకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి మిమ్మల్ని కాదని మరే ఇతర పార్టీలకు కూడా ప్రభుత్వ నిర్మాణానికి తన అవకాశం ఇవ్వబోనని చెప్పి కూడా గతంలోనే గవర్నర్ విజయ్కి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు అనుకున్నటువంటి మద్దతు కూడగట్టుకున్నారు కాబట్టి మ్యాజిక్ ఫిగర్కు దాటి సంఖ్యాబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పత్రాలను అందజేసిన వెంటనే కూడా గవర్నర్ నుండి కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా ప్రభుత్వ నిర్మాణానికైతే మాత్రం ఎస్ అనేటువంటి ఆన్సర్ వినబడుతుంది. వెంటనే కూడా ఆనందోత్సాహాల నడుమ గవర్నర్ లోక్ భవన్ నుంచి కూడా ఇటు విజయ్ కాన్వాయ్లో తరలి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రేసీ, అయితే లోకేష్, మనం చూసాం ఐయుఎంఎల్ ఇంతకు ముందు డిఎంకేకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి మద్దతు ఇస్తాం అని చెప్పినట్టు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిందో అప్పుడు వెంటనే టీవీకేకి మద్దతు ప్రకటించారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గ్రేసీ, ఖచ్చితంగా అంటే రెండు పార్టీలు కూడా మద్దతు ప్రకటించడానికైతే మాత్రం ఒకంత సమయం తీసుకున్నాయి. మొదటి నుంచి కూడా వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి విజయ్కి ఒకసారిగా కూడా మద్దతు ఇవ్వడం కుదరదనేసి దాదాపు 4 రోజుల పాటు సమయం తీసుకున్నారు. అయినప్పటికీ వామపక్షాల మద్దతు కూడగట్టినటువంటి విజయ్, మరోవైపు స్టాలిన్ కూడా కూటమిలో ఉండేటువంటి పార్టీలు ఏమైనప్పటికీ కూడా మీరు మీ యొక్క స్వతంత్రమైనటువంటి నిర్ణయం తీసుకోండి అని ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో స్టాలిన్ కూడా ఒకంత సంతృప్తి చెందారు కాబట్టి ఆ కూటమి నుండి వెళ్తే స్టాలిన్ కూడా బాధపడ్డం అనేటువంటి ఒక మాట స్టాలిన్ నోటు అంటే విన్నారు కాబట్టి ఐయుఎంఎల్ పార్టీ కావచ్చు, ఇటు వీసీకే కావచ్చు చాలా ధైర్యంగా ముందుకు వచ్చి ఇవాళ మద్దతు ప్రకటించి దాదాపు 4 సార్లు రిక్వెస్ట్ చేసిన అనంతరం కూడా కొద్దిగా ఆలస్యంగా అయినా కూడా మద్దతు కూడగట్టుకోగలిగాడు విజయ్. గ్రేసీ
రైట్ లోకేష్, అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు భంగం కలిగించేందుకు బద్ధ శత్రువులు కూడా మిత్రులయ్యారు. ఎంతో మంది చాలా సస్పెన్స్ తర్వాత వీసీకే మద్దతు ప్రకటించడంతో మాత్రమే ఏదైతే 118గా ఉండే సంఖ్య 108గా ఉండే సంఖ్య 118కి చేరడానికి చాలా పాటలు పడ్డారు విజయ్. అసలు మొత్తంగా ఈ జర్నీని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇది ఒక మైలురాయిని దాటాడు విజయ్ అని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఒక నూతన ప్రభుత్వాన్ని నిర్మించుకోవడం కోసం, ఒక నూతన రాజకీయ పార్టీని నిర్మించుకొని మొదటిసారిగా ఇంత అత్యధిక స్థానాలతో ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడం, అసలు రాజకీయ అనుభవమే లేనటువంటి వ్యక్తి, ఎటువంటి ముఖ్య నేతలు అంటే రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తుల సపోర్ట్ కూడా లేదు, తాను ఒక్కడే పోరాటం చేశాడు, ఎక్కడా కూడా క్లియర్ కట్ అయినటువంటి రాజకీయాలు చేశాడు. అంటే డబ్బులు పంచేటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ విజయ్ చేయలేదు అనేటువంటి మాటలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా కావచ్చు, అదేవిధంగా తమిళనాడు ప్రజల నుంచి కూడా వినపడుతున్నటువంటి మాట. సో ఇంత క్లియర్ కట్ అయినటువంటి రాజకీయాలు చేసినటువంటి విజయ్కి మద్దతు కూడగట్టుకోవడంలో మాత్రం కొద్దిగా ఆలస్యం ఏర్పడింది. అందుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా నిలబడింది. అదేవిధంగా ఒకరి ఇద్దరు వ్యక్తులైతే మాత్రమే తన పార్టీలో అనుభవజ్ఞులుగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అదవ్ అర్జున కావచ్చు, కొంతమంది ఏదైతే అన్నా డిఎంకే నుంచి వచ్చినటువంటి ఒకరిద్దరు ముఖ్యులు మాత్రమే, వారికే కొద్దిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. సో వారితోటే ఈ మద్దతు రాజకీయాలన్నీ కూడా నడిపాడు. మొత్తానికి 5 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా చాలా అవరోధాలను దాటాడు. ఇటు రాజకీయ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు ఆయన. చాలా వరకు రాజకీయ విమర్శలకి దాటి ఇటు అన్ని స్థానాలు సాధించినప్పటికీ కూడా ప్రభుత్వ నిర్మాణంలో కూడా అనేక అవకతవకల నడుమ, అనేక అవస్థల నడుమ ఇవాళ ఈ పూర్తి స్థాయిలో ఈ యొక్క మద్దతు అయితే కూడగట్టగలిగాడు. మొత్తానికి అనేక మైలురాయిలు దాటినటువంటి విజయ్ ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారనేటువంటి ఆనందోత్సాహాలు ఆ పార్టీలో కావచ్చు, ఇటు తమిళనాడు వ్యాప్తంగా కావచ్చు కనబడుతున్నాయి. గ్రేసి, మనం సెలబ్రేషన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ దాటిందో టీవీకే సంఖ్యా బలం, వెంటనే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు ఆ పార్టీ వర్గాలు. మరి ఎలా నడుస్తున్నాయి అంటారు? ఖచ్చితంగా వన్స్ ఏదైతే మద్దతు కూడగట్టగలిగాడు విజయ్ అని చెప్పి మాట వినగానే కూడా ఇటు టీవీకే వర్గాల్లో కావచ్చు, అభిమానులు కార్యకర్తల్లో కావచ్చు ఒకసారిగా ఆనందోత్సాహాల వెల్లువ స్టార్ట్ అయింది. వీసీకే ఒక ప్రకటన చేసింది, వాట్సాప్ పిక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే తమ మద్దతు ఇస్తున్నటువంటి లేఖను టీవీకేకి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి అయినటువంటి అదవ్ అర్జునకు లేఖను సమర్పిస్తూ కూడా ఒక ఫోటోను అయితే తీసుకొని దాని వాట్సాప్ ద్వారా ప్రకటన రిలీజ్ చేయింది. ఆ ప్రకటన రిలీజ్ అవగానే కూడా టీవీకే వర్గాల్లో కావచ్చు, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు చాలా క్లియర్ కట్గా అర్థమైంది. పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి విజయ్ మద్దతు కూడా గట్టగట్టాడు కాబట్టి ఇక ప్రభుత్వ నిర్మాణం ఒక్కటే కూడా ఆలస్యం కానుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సంతోషకరమైనటువంటి రోజు కోసం చాలా వెయిట్ చేస్తున్నట్లుగా కూడా సంబరాలు, ఆనందోత్సాహాల నడుమ ఇటు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే మాత్రం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. గ్రేసి, అయితే లోకేష్, మనం కాసేపటి క్రితం వరకు కూడా టీవీకే చీఫ్ విజయ్ వీసీకే కార్యాలయానికి వెళ్ళి వీసీకే చీఫ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తారు మద్దతు ప్రకటించినందుకు అని విన్నాం. మరి ఇప్పుడేమో గవర్నర్ దగ్గరకు బయలుదేరారు. అంటే ఈ కార్యక్రమాన్ని ముగించుకుని అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఒక చర్చలు జరిపారు విజయ్ వీసీకే అధినేత తిరుమావలవంతో కావచ్చు, అదేవిధంగా తన ముఖ్య కార్యదర్శి అయినటువంటి ఇటు అదవ్ అర్జునాన్ని కూడా అక్కడికి పంపడం జరిగింది. తమ డిమాండ్లు, షరతులను కూడా ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో వన్స్ అవంతా కూడా క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఆ మద్దతు లేఖను తిరుమావలవన్ దగ్గర నుండి కూడా అదవ్ అర్జున్ అందుకోవడం జరిగింది. సో వన్స్ మద్దతు ప్రకటించేశారు కాబట్టి వాళ్ళు క్లియర్గా వాళ్ళకు ఉన్నటువంటి షరతులు, డిమాండ్లు కూడా ఆల్రెడీ మాట్లాడుకునేశారు కాబట్టి సో ఆ లేఖను అందించేటప్పుడే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసినట్లుగా ఉంది. సో వన్స్ ఇప్పుడు గవర్నర్ కలిసిన తర్వాత తిరిగి విజయ్ తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ అవుతారా, లేక నివాసానికి తిరిగి వెళ్ళి తన కుటుంబ సభ్యులతో ఈ జరిగినటువంటి ఆనందకర సిచ్యువేషన్ని షేర్ చేసుకుంటారా అనేది మాత్రము తెలియాల్సి ఉంది. గ్రేసి, రైట్ లోకేష్, మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది మనం ఇందాక చెప్పినట్టు ఈ 4-5 డేస్ జర్నీ అనేది అనేక మలుపులు, ట్విస్ట్లు, టర్న్స్ అండ్ యూటర్న్స్తో కూడుకున్నట్లుంది. అంటే ఇన్సైడ్ సీక్రెట్గా చాలా రాజకీయాలు జరిగాయి మీరు ఇందాక మాట్లాడినట్లుగా. ఓవరాల్గా మీరు ఏమంటారు? నిజంగానే చాలా వరకు ట్విస్టులుగానే జరిగాయని చెప్పాలి. దాదాపు 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి కూడా నేటి వరకు కూడా విజయ్ మద్దతు కూడా కడుతున్నాడా, లేదా విజయ్ నిజంగానే సీఎం కాబోతున్నారా, లేదా అసలు విజయ్కి ఎంతమంది అడ్డు తగులుతున్నారు, అసలు అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనేటువంటి ఒక సందేహమైనటువంటి చర్చలు జరిగాయి. సో దానిపైన ఇటు స్టాలిన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరోవైపు తాను ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఇటు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి గవర్నర్ని అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి కోరినటువంటి ఘటన కావచ్చు, మరోవైపు ఏఐఎంఎంకేకి సంబంధించినటువంటి
దినకర్ ఏదైతే తన పార్టీకి సంబంధించినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యేను ఫోర్జరీ సిగ్నేచర్ చేసి అనుమతి లేఖ కింద గవర్నర్కి విజయ్ సమర్పించారని చెప్పినటువంటి వార్తలు కావచ్చు. ఇలాంటి అవరోధాలు, ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులు విజయ్ అయితే ఎదుర్కోగలిగాడు. సో సక్సెస్ఫుల్ అవ్వగలిగాడు. దానికోసం చాలా వరకు కూడా విజయ్ ఎక్కడ కూడా స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేదు. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా చాలా ఓపిక్గా, చాలా నిదానంగా కూడా ఆయన స్టెప్స్ ముందుకు కొనసాగుతూ వచ్చింది. మద్దతు కూడగట్టడంలో మాత్రమే ఒక ఎంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా, ఒక రాజకీయ అనుభవం లేనటువంటి ఒక వ్యక్తి రాజకీయాలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, సక్సెస్ఫుల్ అవ్వగలడా లేదా అనడానికి ఒక రోల్ మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా అయితే తమిళనాట ఇవాళ విజయ్ నిలిచాడనే చెప్పాలి. గ్రేసీ. రైట్, థ్యాంక్ యూ లోకేష్. గత 3-4 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే అంశం తమిళనాడు రాజకీయం. అయితే మొత్తానికి ఈ థ్రిల్లర్ కు సూపర్ హ్యాపీ ఎండింగ్ వచ్చేసిందని చెప్పాలి. అనేక ట్విస్ట్లు, టర్న్స్ అండ్ యూటర్న్స్, చాలా సస్పెన్స్ తర్వాత ఈ హ్యాపీ ఎండింగ్ వచ్చింది. అయితే విజయ్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది వీసీకే. దాని తర్వాత ఐయుఎంఎల్ కూడా సపోర్ట్ చేస్తూ లేఖ ఇచ్చింది. ఇక వీసీకే చీఫ్ కాసేపట్లోనే లోక్ భవన్ కు చేరుకోనున్నారు. లోక్ భవన్ కు చేరుకుని గవర్నర్ కు వీసీకే అలాగే ఐయుఎంఎల్ మద్దతు లేఖలతో కూడా గవర్నర్ కు లోక్ భవన్ కు చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అలాగే ప్రమాణ స్వీకారానికి కూడా తేదీని ఖరారు చేసి ప్రకటించనున్నారు. అయితే ఇప్పటికే టీవీకే కార్యకర్తలు, అభిమానులు సంబరాలను అయితే మొదలు పెట్టారు. తమిళనాడు రాజకీయాలు ఈ విధంగా సస్పెన్స్ తర్వాత మొత్తానికి ఎండింగ్ పడింది. తిరుమావళవన్ నుంచి లేఖను అందుకున్నారు టీవీకే జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున. ఇక సీనియర్ నేత సెంగోటియాన్ ఐయుఎంఎల్ నుంచి లేఖ తీసుకున్నారు. దీంతో టీవీకే మద్దతు ప్రస్తుతం 120కు పెరిగింది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి.